బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరివాడు, మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నెల్లూరు జిల్లా కావలి నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పయనమైన కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంబేద్కర్ పై రచించిన గీతానికి డాన్స్ వేసిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు ఎమ్మెల్యే కలిసి ఆనందోత్సాహాలతో మైమరిచి జోహార్ అంబేద్కర్, జై భీమ్ అంటూ ఆనందంగా విజయవాడకు కదిలారు. మాది కాదు ఆడినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాలు పరిపాలనలు జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచిన మనమై బాధపడాలి బతుకులు సుఖపురకై సమైన వాళ్ళ మనకు తెరవేకై జననం జనయజ్ఞానం తొలుచుట కొరకో రాజీ భీమని కొంటెత్తి నినదించానో బడుగు బహుజనులంతా ఏకమవ్వాడో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ ఎంతో కరిగి నిలిచిన జన్మ అడుగున జాతి కొరకు కోరిన వాడు వీడిన జన దోషలనే తగిమిన వాడు ఎంతమంది ఎంతో సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్న ఒక గొప్ప మహనీయుడు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణని విజయవాడ నడిబొడ్డులో గౌరవ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతున్నట్టుగా ఆవిష్కరింపబడుతున్న సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి అభిమానులంతా కూడా బయలుదేరడం నిజంగా చాలా సంతోషం. అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడుగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎత్తున 206 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తాం. ఒక చరిత్ర, ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనారిటీస్ అయినా, ఎవరైతే పేదవాళ్ళైనా వాళ్ళన్నా ఈరోజు ఎటువంటి అభిమానమో మనమంతా చూస్తున్నాం. అంబేద్కర్ గారు పోరాడింది అటువంటి పేదవాళ్ళ కోసం, వాళ్ళ హక్కుల కోసం. అంతేకాకుండా ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు మన భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా కొనియాడబడతా ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరుస్తున్నాయంటే అతను ఎంత గొప్పలాగో ఒక్కసారి అర్థం చేస్తున్నాయి. అటువంటి నాణ్యాన్ని ఈరోజు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాన్ని కొనసాగించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రోజు ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకున్నాడు మనం ఒక్కడే చూస్తాము. అందుకే ఆయన ఆశయాన్ని కొనసాగించడంలో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి ప్రతి ఒక్క 50% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి